2 రోజుల కింద ఒక వీడియో అప్లోడ్ చేశాను, షార్ట్ వీడియో. సో అందులో అయితే ఒక కాకి పక్షి అనేది ఒక మనుషుల తీరుగా ఎలా మాట్లాడుతుంది అనేది ఒక షార్ట్ వీడియో అప్లోడ్ చేస్తే దాని కింద అయితే కొన్ని మంది అయితే కామెంట్ చేయడం అయితే జరిగింది. ఎక్కడ ఏ ప్రాంతం ఒక ఫుల్ వీడియో అయితే డీటెయిల్గా చేయండి బ్రో అని చెప్పేసి అయితే నాకు కామెంట్ చేయడం జరిగింది. ప్రతి ఒక్కరి ఇంట్లో అయితే ఏదో ఒక జంతువుని పెంచుకుంటారు. ఒక ఇంట్లో పిల్లి పెంచుకుంటారు, మరొక ఇంట్లో అయితే ర్యాబిట్ పెంచుకుంటారు, మరొక ఇంట్లో కుక్క పెంచుకుంటారు. సో ఈ చిన్నప్పటి నుంచి అనేది ఈ యానిమల్స్ని అయితే ప్రతి ఒక్కరి ఇంట్లో పెంచుకుంటూ ఉంటారు. కానీ ఏ ఒక్క యానిమల్ అయితే ఇంతవరకు వాళ్ళ కుటుంబాలతో మాట్లాడినా లేదో కానీ మరి ఫస్ట్ టైం అయితే మహారాష్ట్రలో అయితే ఒక కాకి అయితే మాట్లాడడం అయితే జరిగింది. సో ఆ కాకి డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో తెలుసుకోకపోతున్నాం. వీడియో అయితే చాలా బాగుంటుంది. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్ కొట్టి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మహారాష్ట్రలో అయితే ఒక కుటుంబం ఉంటుంది ఆదివాసీలు. సో ఆదివాసీలకు చెందిన వాళ్ళైతే ఒక ప్రాంతానికి పనిచేయడానికి అయితే వెళ్తుంటే ఒక కాకి పక్షి అయితే అక్కడ చిన్నపిల్ల అయితే డ్యామేజ్ అయ్యి కింద పడి ఉంటుంది. సో దెబ్బలు దాకి ఉంటాయి. దాన్ని తీసుకుపోయి ఇంటికైతే తీసుకుపోయి ఆ దెబ్బకి మందు పెట్టి దాన్ని పోషించడం అయితే జరుగుతుంటుంది. దానికి కావాల్సిన పదార్థాలు పెట్టి. సో దాని తర్వాత కొన్ని రోజులు ఆ మనుషులు మాట్లాడే మాటలు, సో వాళ్ళ ఇంట్లో జరిగే గొడవలు, వాళ్ళ మాట్లాడే తీరు, అవన్నీ అనేది ఆ పక్షికి కొంచెం నేర్పించుకుంటూ వస్తారు ఆ కుటుంబం. దాని తర్వాత మనిషి ఎలా మాట్లాడుతాడో సేమ్ అదే రకంగా అయితే ఆ పక్షి ఇంట్లో మాట్లాడడం అయితే జరుగుతుంది. बिस्किट देऊ आणू का? पाहिजे का तुला? काय नको? आई कुठे तुझी? शाळेत गेली? तुझी आई शाळेत पण जाते? त्याला जास्त माणसाची सवय नाही. काका कुठे? काका काय करतो? तनू कुठे? तनू कुठे? काले तनू कुठे? अरे खोकला आला, काल्या खोकला झाला. खाऊ पहिला अरे खाऊ खातो का? हो देऊ. खाऊ देऊ तुला? काय देऊ? बिस्किट देऊ आणू का? पाहिजे का तुला? काय नको? खाऊ खाणार ना तू? कोणता खाऊ देऊ? काय खाऊ देऊ? अरे खोकला झालाय. बराच खोकला झालाय. काय करतोस? काय करतोस? करतू कुठे गेले? చూసారా ఎంత కుటుంబంలో మంచి కలిసిపోయి ఆ కుటుంబంతో మాటలు నేర్చుకొని ఎంత ఒక మనిషిలాగా ఎలా మాట్లాడుతుందో ఈ పక్షికి. మనం ఇంతవరకు ఈ పక్షి పేరు తెలుసుకోలే కదా. ఈ పక్షి పేరు వచ్చేసి వాళ్ళు పెట్టిన నిక్ నేమ్ వచ్చేసి కాకి అని. ఏమన్నా తినాలనిపిస్తే ఆ తినే ఐటెంల పేరు ఇట్లా చెప్తుందంట. ఆ ఐటెం తెచ్చే దగ్గర తినే దగ్గర వదలదంట. ఇంటికి ఎవరైనా చుట్టాలు వస్తే ఆ చుట్టాలు ఎందుకు వచ్చారు, దేని గురించి వచ్చారు, ఎవరు కావాలని చెప్పేసి ఆ చుట్టాలను నిలదీసి అడుగుతుందంట. आमच्या बरोबर पाहुणे तुला भूक नाही लागली? लागली? काय देऊ? जेवायला देऊ? ఊర్లో ఉన్న ప్రతి ఒక్క ఇంటికైతే ఈ విషయం అయితే చేరిపోయింది. ఒక పక్షి మనుషుల్లాగా మాట్లాడుతుందని చెప్పి ఊరంతా ప్రచారం అయితే జరిగిపోయింది. మెల్లమెల్లగా అయితే మొత్తం అయితే నేషనల్ టీవీ నుంచి పడితే లోకల్ ఉన్న యూట్యూబర్స్ అంతా వచ్చి ఈ కాకితో అయితే ఇంటర్వ్యూలు తీసుకోవడం అయితే జరిగింది. రీసెంట్ గా అయితే కొన్ని రోజుల కింద ఇంటర్నేషనల్ ఛానల్ ఇండియా టుడే ఛానల్ వాళ్ళు వచ్చి ఇంటర్వ్యూ తీసుకోవడం అయితే జరిగింది. విషయం అంతా తెలిసిపోవడం వల్ల అయితే ఒక పక్షి అయితే ఒక మనిషి రూపంలో ఎలా మాట్లాడుతుంది అనేది అయితే ప్రజలకైతే షాకింగ్ అయితే ఉండిపోయింది. ఈ విషయం మొత్తం ప్రజలకైతే తెలిసిపోవడం వల్ల ఆ ఊర్లకైతే జనాలు అయితే భారీ ఎత్తున వచ్చేసి అక్కడ ఉన్న దాని జంతువుతో అయితే సెల్ఫీలు తీసుకోవడం అయితే మొదలు పెట్టారు. ఎక్కడో మహారాష్ట్రలో అయితే ఒక చిన్న గ్రామంలో అయితే ఈ కాకి అయితే మాట్లాడడం అయితే దేశం మొత్తం అయితే సంచలనం అయితే సృష్టించింది. కొన్ని సంవత్సరాల కింద బల్గం అనే మూవీ వచ్చింది. ఆ సినిమాలో అయితే కాకి పక్షి క్యారెక్టర్ అయితే ఎలా ఉంటది అనేది ప్రజలకైతే బాగా చూపించారు. ఇప్పుడు ప్రతి ఒక్క ఇంట్లో అయితే ఏదో ఒక జంతువుని అయితే పెంచుకుంటూ ఉంటారు. ఒకవేళ మీ జంతువు ఇట్లా ఈ పక్షిలాగా మాట్లాడితే మీరు ఫస్ట్ దాంతో ఏం మాట్లాడతారో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో ఇట్లా మీకు యూస్ఫుల్ అనిపిస్తే 10 మందికి షేర్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.